Assalamualaikum. Hi guys, welcome back to my channel. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అండి. సో మనం మ్యారేజ్కి వెళ్ళాలి అంటే ఒక పెద్ద టాస్క్ శారీ కట్టడం కదా. సో చాలామందికి శారీ అంటే ఇష్టం ఉంటుంది, బట్ కట్టుకోవాలంటే అదొక పెద్ద టాస్క్ అన్నమాట. సో మనం శారీ కట్టడం నా అలాంటి వాళ్ళు ఇయర్లీ ఒకసారి అలా మాత్రమే శారీస్ కట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు శారీస్ కట్టాలి అంటే కట్టడం స్టార్ట్ చేస్తే ఫంక్షన్ కూడా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి శారీ ప్రీ ప్లేటింగ్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా ఇప్పుడు. సో చాలా ఈజీగా బయట మనం ప్రీ ప్లేటింగ్ చేపించేసుకొని 2 మినిట్స్లో అయితే శారీ మనం డ్రేప్ చేసేసుకోవచ్చు. బట్ శారీ బయట ఇచ్చి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి అండ్ ఇచ్చే టైం లేనప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా అయితే ప్రీ ప్లేటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 1 అవర్ ప్రాక్టీస్ లేకపోతే కొంత టైం అయితే పడుతుంది. సో నేను ఎలా అయితే ప్రీ ప్లేటింగ్ చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను పళ్ళు పార్ట్ అయితే తీసుకున్నాను. సో పళ్ళు పార్ట్కి అయితే స్టెప్స్ పెడుతున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ అయితే నేను ఇక్కడ పళ్ళుకి తీసుకున్నాను అన్నమాట వెడల్పు. ఇక్కడ పళ్ళు స్టెప్స్ కొంచెం సైజ్ తక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో ఫ్లఫీగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్లో. సో ఇక్కడ 4 లేదా 4.5 ఇంచెస్ అయితే తీసుకొని, సో ఇలా ఇక్కడ ఒక పిన్ అయితే నేను స్టార్టింగ్లో ఒక పిన్ అయితే పెడుతున్నాను. ఇవి ర్యాండమ్గా అయితే తీసుకున్నాను. సో మనం కౌంట్ చేసి తీసుకుంటే బెటర్, మధ్యలో ఏమన్నా ఫోల్డింగ్ మిస్ అయిపోకుండా ఉంటుంది. సో ప్లీటింగ్స్ కౌంట్ చేసుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే ప్లేస్ చేస్తున్నాను చూడండి. ఈ శారీ ప్లీపేటింగ్ కోసం మనం మెయిన్గా మన బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి శారీకి. సో ఇక్కడ ఇలా పిన్ నేను పెట్టిన తర్వాత మనకు పళ్ళు అనేది ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ అయితే ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను చూడండి. సో మనకి పళ్ళు ఎప్పుడు నీకి ఒక కిందకుంటేనే బాగుంటుంది లాంగ్గా. ఆ తర్వాత మనం చీరకి కుచ్చిళ్ళు మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయితే మనం కుచ్చిళ్ళు వేయటం స్టార్ట్ చేస్తామో సో అక్కడ కూడా ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక పిన్ అనేది ప్లేస్ చేస్తాం కదా శారీ కట్టేటప్పుడు. సో ఆ ప్లేస్ని మనం అక్కడ పిన్ అయితే పెడుతున్నాను. సో అక్కడి నుంచి అయితే మనం కుచ్చిళ్ళు వేయటం స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ అండ్ ప్లస్ షోల్డర్ దగ్గర కూడా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి, మనకి మెజర్మెంట్ గుర్తుండటం కోసం. సో షోల్డర్ పాయింట్ దగ్గర కూడా పిన్ పెట్టేసిన తర్వాత సో చీర కుచ్చిళ్ళు అంటారు కదా, ఇప్పుడైతే చీర కుచ్చిళ్ళు వేసుకోవాలి. సో ఈ ప్లెయిన్ పార్ట్ మొత్తం మనకి లోపల వెళ్ళిపోతుంది కదా శారీలో. ఇక్కడ డ్రేప్ చేస్తాము స్టార్టింగ్లో. ఈ డ్రేప్ చేసి ఇలా ఒక రౌండ్ అయితే చుడతాం కదా నడుం చుట్టూ. సో అలా చుట్టి ఒక మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత అక్కడ 1 ఇంచ్ అలా వదిలేసి, ఆ తర్వాత ఇంతకుముందు మనం డ్రేప్ చేసే దగ్గర ఒక పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా అయితే చీర కుచ్చిళ్ళు వేసుకోవాలి. సో ఇక్కడ చీర కుచ్చిళ్ళు మనకి 7 to 9 స్టెప్స్ వరకు అయితే వస్తాయి. సో మన సైజ్ బట్టి అయితే మనకి స్టెప్స్ వస్తాయి అన్నమాట. సో కుచ్చిళ్ళు అయితే ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. ఒక 5 ఇంచ్ లెంత్ వరకు ఉంటే మనకి సరిపోతుంది. మరి ఎక్కువ లెంత్ తీసుకున్నా సరే బాగోదన్నమాట. చిన్న చిన్నగా వేసుకుంటేనే మనకి స్టెప్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఎన్ని కుర్చీలు వచ్చాయనేది మనం లెక్క పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి మధ్యలో మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఐరన్ చేసేటప్పుడు కానీ లేదా లోపలికి డ్రేప్ చేసేటప్పుడు ఒక్కొక్కటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో కౌంట్ చేసుకుంటే బెటర్. సో మొత్తం ఇక్కడ నాకు 9 అయితే వచ్చాయి. కొంతమందికి 7, కొంతమందికి 8 అలా వస్తుంటాయి సైజ్ బట్టి. సో ఇక్కడ చూడండి నేను ఇవి సెట్ చేశాను. హాఫ్ ఇంచ్ స్టెప్స్ లాగా అయితే పెట్టాను చూడండి. సో ఇలా పెడితే మనకి డ్రేప్ చేసినప్పుడు శారీ ఇక్కడ పొట్ట దగ్గర లావుగా కనిపించకుండా ఉంటుంది. హాఫ్ ఇంచ్ వదిలేస్తూ
నేను సెట్ చేశాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఇవి జారిపోకుండా ఉండటానికి ఒక పిన్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో పిన్ అయితే పెట్టేశాను కదా. సో ఆ తర్వాత ఈ కుర్చీలు మొత్తం కింద వరకు నీట్గా అయితే సెట్ చేస్తున్నాను. సో ఇలా చేత్తోనే సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని బాక్స్ ఫోల్డింగ్ అయితే చేద్దాం. ఐరన్ చేసి ఫస్ట్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనమాట. ఫస్ట్ పళ్ళు పార్ట్ని అయితే ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసేటప్పుడు ఆ స్టెప్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా నేను ఒక 1 ఫీట్కి ఒక పిన్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో ఇంతకు ముందు అయితే పిన్స్ ఏం పెట్టలేదు కదా, అలా తీసుకున్నాను. సో ఇప్పుడు స్టెప్స్ మొత్తం చక్కగా అలా పేస్ట్ చేసి 1 ఫీట్కి ఒక పిన్ అయితే నేను పెడుతున్నాను. సో ఐరన్ చేసేటప్పుడు అవి అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. సో కావాలంటే మీరు శారీ కట్టుకునేటప్పుడు ఈ పిన్స్ మొత్తం తీసేయచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ పిన్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసిన తర్వాత సో ఐరన్ అయితే చేస్తున్నాను. నార్మల్గా శారీస్కి ఐరన్ బాక్సెస్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి కదా. సో ప్రస్తుతానికి నా దగ్గర ఐరన్ చేయడానికి ఈ ఐరన్ బాక్సే ఉంది అండ్ ఐరన్ టేబుల్ కూడా లేదు. సో ఇదైతే నేను బెడ్ మీదే ఐరన్ చేస్తున్నాను. సో శారీ ఫోల్డింగ్కి అయితే నార్మల్గా ఐరన్ టేబుల్ అయితే బాగా వస్తుంది, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను బెడ్ మీదే ఐరన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పళ్ళు పార్ట్ ఐరన్ చేస్తున్నాను చూడండి. స్టెప్స్ మొత్తం కరెక్ట్గా కూర్చునేలాగా 2 సైడ్స్ కూడా కూర్చునేలాగా అయితే ఐరన్ చేస్తున్నాను. పళ్ళు పార్ట్ ఐరన్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పళ్ళు తర్వాత కొంచెం స్టెప్స్ అయితే మనం లాగి ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ పెట్టడం వల్ల మనకి ఫ్రంట్ మొత్తం చక్కగా కవర్ అవుతుంది అండ్ మనం నడుం కూడా కనిపించకుండా కవర్ చేసుకోవచ్చు. అలా కూర్చుండిపోతుంది అన్నమాట. సో ఇలా ఈ విధంగా పెట్టి ఐరన్ చేస్తే ఇక్కడ చూడండి 1 ఇంచ్ అలా అయితే నేను గ్యాప్ పెట్టాను, స్టెప్స్ లాగా వచ్చాయి కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు అయితే మెజర్మెంట్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చీర కుర్చీలు అయితే సెట్ చేసుకోవాలి నీట్గా. ఇంతకుముందు మనం ఎక్కడైతే శారీ లోపలికి దోపుతామో అక్కడ ఒక పిన్ అయితే పెట్టాను కదా. సో ఇప్పుడు ఇవి మొత్తం కూడా కరెక్ట్గా కింద కూడా మొత్తం ప్లీట్స్ వచ్చాయా లేదా 9 కూడా కౌంట్ చేసుకొని ఐరన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నా రైట్ హ్యాండ్లో ఉంది ఏంటంటే శారీ పై భాగం అన్నమాట అండ్ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది కింద భాగం. సో మనం కిందకు వచ్చేసరికి ఇక్కడ కూడా స్టెప్స్ ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ అలా పెట్టేసి ఇలా స్టెప్స్ లాగా అయితే సెట్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ అనేది జారిపోకుండా ఇక్కడ కూడా ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో ప్లీట్స్ మధ్యలో లోపలికి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం కూడా కౌంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ సైజ్ ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. శారీ కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా సెట్ చేసుకున్న కుర్చీలు మళ్ళీ మనం ఐరన్ చేసేటప్పుడు లేదా ఫోల్డ్ చేసేటప్పుడు అయితే ఆ పక్కకు వెళ్ళిపోతుంటాయి. సో అందుకని ఇవి కూడా కదలకుండా ఇక్కడ కూడా ఒక పిన్ అయితే సేఫ్టీ పిన్ అయితే పెట్టాలి. సో ఇక్కడ నేను ఇలా బ్యాక్ సైడ్ అయితే పిన్ అయితే పెడుతున్నాను చూడండి. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత ఐరన్ అయితే చేయాలి. ఈ ప్లీట్స్ మొత్తం కూర్చుండిపోయేలాగా ఐరన్ అయితే చేస్తున్నాను చూడండి. నార్మల్గా మనం ఫంక్షన్ రోజు రెడీ అవ్వాలంటే సో మనకి శారీ పిన్స్ కానీ అసలు కనిపించవు. మనం ఆ ఫంక్షన్కి వెళ్ళే హడావుడిలో ఉంటామో ఏమో కానీ ఆ రోజు మాత్రం అసలు శారీ పిన్స్ కానీ మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ కానీ ఏమీ కనిపించవో. ఆ రోజు మాత్రం మొత్తం మాయమైపోతాయి, వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది.
బట్ ఇలా ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే మనకి పిన్స్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శారీకి మనం ఆల్రెడీ పిన్ చేసి ఉంటాం కదా, సో పిన్స్ కూడా వెతుక్కునే పని అయితే ఉండదన్నమాట. సో చాలా ఈజీగా అయితే మనం శారీ డ్రేప్ చేసేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేస్తున్నాను చూడండి. శారీ ప్లీట్స్ చీర కుచ్చిళ్ళు అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేస్తున్నాను. దానివల్ల అవి కదలకుండా అలా స్ట్రైట్గా నించొని ఉంటాయన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా చేయాలి. ఇంకా శారీ ఐరన్ చేయటం అయితే అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు మనం ఇలా ఐరన్ చేసి సెట్ చేసిన శారీని బాక్స్ ఫోల్డింగ్ అయితే చేయాలి. బాక్స్ ఫోల్డింగ్ చేసి ఒక కవర్లో మనం పెట్టుకున్నట్లయితే సో శారీ కదిలిపోకుండా అలా ఉంటుందన్నమాట. సో ఫంక్షన్కి వెళ్ళే 2-3 డేస్ ముందు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి చాలా టైం సేవింగ్ అవుతుంది. ప్లస్ అసలు శారీ కట్టడం రాని వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్రీ ప్లేటింగ్ అయితే అయిపోయింది చూడండి, చాలా ఈజీగా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇలా ప్రీ ప్లేటింగ్ చేసిన శారీని మనం 2 మినిట్స్లో అయితే డ్రేప్ చేయొచ్చు, 2 మినిట్స్లో కట్టుకోవచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే సో ఈ లోపలికి వెళ్ళే పార్ట్ అయితే తీసుకోవాలి శారీలో. సో మన సైజ్ బట్టి ఇక్కడైతే శారీ డ్రేప్ చేస్తాం కదా, సో ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ డ్రేప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ డ్రేప్ చేసుకొని సో ఒక రౌండ్ తిరిగినట్లయితే మనకి ఇక్కడ కుచ్చిళ్ళు అయితే వచ్చేస్తాయి. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, జస్ట్ ఇలా డ్రేప్ చేసి ఇలా తిరిగితే చాలు, కుచ్చిళ్ళు అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళు కూడా సో మనం ఎంత లోపలికి అయితే డ్రేప్ చేసుకోవాలో మన సైజు మన హైట్ బట్టి అయితే మనం డ్రేప్ చేసుకుంటాము.
చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పిన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ పిన్ తీసి ఇక్కడ ఈ పిన్తో సెక్యూర్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. మనం చీర కుచ్చిళ్ళు ఐరన్ చేసేటప్పుడు కింద కూడా శారీ కింద కూడా ఒక పిన్ పెట్టాం కదా, ఆ పిన్ అయితే తీసేసి ఈ విధంగా పళ్ళు అయితే వేసుకోవాలి. సో పళ్ళు దగ్గర కూడా మనం ఒక పిన్ అయితే పెట్టడం జరిగింది కదా షోల్డర్ దగ్గర, ఆ పిన్ తీసేసి షోల్డర్ దగ్గర పిన్ చేసుకున్నట్లయితే మన జాకెట్కి పిన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసరికి సో మనం టైట్గా లాగేసి ఇక్కడ కుచ్చిళ్ళ దగ్గర సో లోపలికి దోపేసి ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుందన్నమాట. అంతే శారీ. సో ఖర్చు భాగంలో కూడా మనం టైట్గా లాగి స్టెప్స్ పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఈ సైడ్ పార్ట్లో చూసారా, స్టెప్స్ కూడా పెట్టకుండా అవే వచ్చేసాయి ఆటోమేటిక్గా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా శారీ కట్టుకోవటం. సో ఇక్కడ మీకు కావాలి అనుకుంటే సో ఇలా స్టెప్స్ లాగా అయినా లాగేసి లోపలికి దోపేసి స్టెప్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి 2 మినిట్స్ కూడా పట్టలేదు నాకైతే శారీ డ్రైప్ చేయటం. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు శారీ కట్టుకోవడం ఫస్ట్ టైం రాని వాళ్ళకు ఫస్ట్ టైం కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ ప్రాపర్గా అయితే పిన్స్ ఏం పెట్టలేదు, అలా పెట్టుకున్నాను అంతే. శారీ పెట్టికోట్ మీద శారీ కట్టి ప్లస్ బ్లౌజ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ బ్లౌజ్ ఉంటేనే మనకి శారీ లుక్ అనేది వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. సో ఇలా ఈజీగా ఈ విధంగా అయితే మనం శారీ కట్టేసుకోవచ్చు. శారీ రాని వాళ్ళు కూడా 2 మినిట్స్లో అయితే చాలా ఈజీగా అండ్ అలాగే మెయిన్లీ మనం ఆ శారీ కట్టేటప్పుడు పిన్స్ వెతుక్కోకుండా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. సో నా శారీ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో, అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.